ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ తండ్రి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథము ద్వారా హెచ్చరిస్తున్నాడు. శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. 1 సాముయేలు 12:5 ద్వారా హెచ్చరిస్తున్నాడు. తండ్రి శ్రేష్టమైన అంటే మంచి కల్మషం లేని మంచి మార్గమును మీకు నేను బోధింతును. మంచి మార్గమును మనకు తండ్రి చూపించినాడు. మంచి మార్గమును బోధిస్తున్నాడు. చక్కని నీతికి నిజాయితీకి వారసురాలుగా దేవుని బిడ్డగా నా చిత్తానుసారంగా ఉండమని నేను హెచ్చరిస్తున్నాను. కానీ నీ హృదయంలో నువ్వు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కొంచెమైనను స్వస్థత లేకుండా నీ హృదయం అంతా చెడిపోయిన నా మార్గములో ఎంచుకొని నీ హృదయం అప్పచెప్పి చెడు మార్గం వైపు దారి చూపుతున్నావు. లోకానుసారంగా జీవిస్తున్నావు బిడ్డ. కానీ నువ్వు ఇప్పటికైనా మారు, నా వైపు చూడు, నా చిత్తానుసారంగా ఉండు. నేను నీకు చక్కని శ్రేష్టమైన మార్గమునే కాదు, నీ కష్టాల్లో నష్టాల్లో కన్నీటిలో తోడుగా ఉంటాను. నా కొంగుసాటుని నిన్ను మరుగుపరుచుకుంటాను. నీకు ప్రతి విషయంలో నీ బిడ్డల పట్ల, నీ కుటుంబం పట్ల, నీ కార్యముల పట్ల నేను నీకు తోడుగా ఉంటానని తండ్రి హెచ్చరిస్తున్నాడు. యేసయ్య మన కోసం వచ్చినాడు. తండ్రి భూలోకమును స్వతంత్రించుకున్నాడు, పరలోకమును స్వతంత్రించుకున్నాడు. తండ్రి పరిశుద్ధాత్మ కుమారుడై ఆయన మన మధ్యకు వచ్చి ఉన్నాడు. తండ్రి ఒక్కసారి ఆలోచించు. నువ్వు నీకు ఆలస్యమైంది అనుకుంటున్నావా? లేదు, నీ కార్యములు జరుగుతాయి. ఆలస్యం వెనక అద్భుతం దాగి ఉంటుంది. ఒక్కసారి ఆలోచించు. తండ్రి మన కొరకు తండ్రి ప్రాధేయపడుతూ మన కొరకు తండ్రి చేతులు సాపుతున్నాడు. కానీ మనం ఆయన చేతులలో వాలలేకపోతున్నాము. యవ్వన కాలమున కాడి మోయుటకు నరునికి మేలు. విలాప గ్రంథంలో చూసినట్లయితే 3:27 యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. మన యవనస్తులుగా ఉన్నప్పుడే మనం తండ్రి వైపు చూసి మనము వాక్యానుసారంగా జీవించినట్లయితే మన హృదయం అంతా దేవుని చెప్పుకొని కట్టడాలను ఆజ్ఞలను అనుసరించి దేవుని కట్టడాలను మనం ఉన్నప్పుడు రాతి స్తంభం వల్లే దేవుడు మనల్ని నిలబెడతాడు. ఎవ్వరికి మనం లోపడాల్సిన అవసరం లేదు. ఎవరి పాదాల మీద మనం పడాల్సిన అవసరం లేదు. మనం దేవుని పాదాలు పట్టుకొని అడిగితే చాలు. మనకు దేవుడు అసాధ్యం అంటూ ఏదీ లేదు. సమస్తము ఆయనకు సాధ్యమే. ఈ లోకంలో ఆయన స్వతంత్రించుకున్నాడు, మన మధ్య ఉన్నాడు, మన కొరకు ఆయన రక్తం కార్చి సిందించినాడు తండ్రి. అలాంటప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎవరిని మనం సహాయం అడగని అవసరం లేదు. తండ్రిని మనం చేతులు సాపి అడిగితే, నా బిడ్డ అడిగిందే కానీ తండ్రి నేను చేయటానికి సిద్ధంగా ఉన్నానంటున్నాడు.